కనపడట్లేదు, నీ దృష్టికి వస్తే అది దూరమైన, భారమైన, ఖర్చు అయినా వెళ్ళి నీ అనుభవాలు పంచుకొని, నేర్చుకున్న ఉపదేశం ప్రకటించి, వారిని కొంత బలపరిచి, వాళ్ళని చూసి రావాలి అన్న భారం నీకు. అందు నిమిత్తమై అవసరమైతే నీకు నిలవైన వారి కొంతకాలం నీవు మరుగైతే తప్పేవలేదు. ఇది నీ మధ్య కనపడతలేదు, పర్లేదు. మొన్నొకటి రెండు మూడు సార్లు అడిగాడు, ఏంటి సార్ ఈ మధ్య కనపడతలేదంటే తప్పించుకున్నాను. కానీ ఏంటి సార్ మీరు అసలు కనపడలేదంటే నాకు వాడికి ఏంటి చెప్పాలి, నీకు కనపడాలని తెలియదురా నాకు అసలు, రేపు నుంచి వచ్చి కనపడుతున్నా. అలా కదా కొంచెం 2-3 సార్లు అన్నావు, సరే మర్యాద సున్నితంగా దాన్ని తప్పించుకున్నాను. ఏంటంటే నీకు డబ్బులు ఇవ్వాల్సి ఉండి నీకు ముఖం చాటి తిరుగుతున్నాను నేను. డ్యూ డేట్ పెడితే తారీఖు స్విచ్ ఆఫ్ చేసి పడుకుని పోయి నేను. నీకు ఎందుకు కనపడాలి వచ్చినావు అసలు, నువ్వు ఎవడురా? అబ్బుకు ఒక జీవితాన్ని సరిపడే మార్మన్స్ వచ్చింది అడిగి. ఏదో పోను అడిగాడు, అభిమానం కదండి, కొంచెం సేవలో. కాదండి ఏంటి ఏట్రా మళ్ళీ నీకెందుకు కనపడాలి, నాకు కనపడాలని తెలియదు అంటే అది కాదన్నా, ఈ విధానమే కాదన్నా తప్పు, మాని ఇంకెప్పుడు ట్రై చేయని చెప్పాను. ప్రభువుకి స్తోత్రం, మీ అందరికి వందనాలు. హల్లెలూయా. మీ పేరు కూడా వాడేసాను. అప్పుడు నా బిడ్డలే నన్ను అడగతలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని. ఏదో సేవకి వెళ్తున్నాడు అని తెలుసు అందరికీ, ప్రతిరోజు ఎక్కడుంటాం మొత్తంలో, దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి లైవ్ వచ్చేస్తుంటుంది. వాళ్ళు పలానా చోట తిప్పలు పెడుతున్నాడు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వెవడు నాతో, ఎవడు సాగితా. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. అసలు మాకు మీ వేరే బోర్డ్స్ తెలియట్లేదండి, ఏం చేస్తావు, ఏం చేస్తావురా? నన్ను తీసుకెళ్ళి చంపించలో ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దోయగులాగా దావీదు ఎక్కడెక్కడ ఉన్నాడో సౌలుకు చెప్పేసిన మనిషిలాగా ఉన్నాడు ఈడు. నిన్ను పట్టుకొని నీ గుడాల నుంచి యెహోవా నిన్ను పెళ్లగించును గాక, నీ ఇల్లు వేరొకటి తీసుకును గాక అని వాక్యాలను చదివేశాను, చూపించి ఇలా ఉన్నది మరి బైబిల్లో. ఆమె చెప్పి మాట పెట్టాను, ఊరుకోండి సార్. దేవునికి స్తోత్రం. ఆమేన్. లోయలో పుట్టిన చెట్లను చూడాలి. ఆమేన్. మీరైతే మంచి అభిషేకం, ఉపదేశం, సహవాసంలో అనుభవిస్తున్న ఆనందపడుతున్నారు. మీ సెలవులను వాడచ్చు కదా, మీ ఖాళీ ఉన్నప్పుడు వాడచ్చు కదా, కొన్ని ప్రాంతాలు దర్శించవచ్చు కదా. ఇప్పుడు మీ సొంత ఊర్లోకి వెళ్ళారు, ఇల్లు ఏం చేశారు? పిన్ని బాగున్నావా, అక్క ఎలాగొన్నావా, నాన్న ఏంటి సంగతులు, బాబాయ్ కాదు, కూర్చోబెట్టు. వీడియో పడరా వచ్చి బుర్ర తినేస్తున్నాను అనుకుంటే పర్లేదు. ఆధిపత్యం చెలాయిస్తామా, కోపాన్ని ప్రదర్శిస్తామా, దేవుని ప్రేమతో 4 మాటలు చెప్పడమే కదా. తిట్టుకోనివా, నువ్వు తిడితే తప్పు, కానీ ఆడు తిట్టుకుంటే తప్పేముంది? ఒక్కరు కూడా నువ్వు అనలేదు, అనలేదు అంటే నువ్వు కూడా తిట్టేస్తావు. నువ్వు తిడితే తప్పు, తిట్టించుకుంటే తప్పేమి పర్లేదు, అది ఆశీర్వాదమే. నువ్వు దేవుని ప్రేమను బట్టి చెప్తున్నావు, వాళ్ళని కసురుకోవట్లేదు కదా, బాధపడతలేదు కదా. అమ్మ మేము కూడా ఒకప్పుడు ఇలాగే ఉన్నాం, ఇదిగో ఈ వాక్యం ద్వారా బలపడ్డాం, ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇలాంటి సహవాసాలు ఉంటున్నాం, మరి మీరు కూడా ఏదో చర్చికి వెళ్ళి వచ్చేయటం కాదు అని 2 మాటలు చెప్పొచ్చు కదా. మహా అయితే ఎక్కువ నుంచే 2000 రూపాయలు చీర కొనుక్కొని పెట్టుకెళ్ళి ఇస్తాను తప్ప, ఇక్కడ నుంచి చికెన్లు బొకెన్లు వండుకొని పట్టుకెళ్ళి ఇస్తాను తప్ప, ఏమండి డ్రై ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ పట్టుకెళ్ళి ఇస్తాను తప్ప, ఉపదేశంలో ఒక రండి, అపోస్తల బోధలు ఒక రండి, సహవాసంలో ఉండండి, ఇలాంటి మాటలు చెప్పడం అలా ఎన్ని పట్టించుకోరండి. లేదు, వాళ్ళ నువ్వే పట్టించుకో, అసలు నిజం అది. కొంతమంది ఏశావుకి, కొంతమంది ఇస్కరియోతుకి, కొంతమంది యోనాకి వారసులకు ఉండాలని తిప్పలు పడిపోతుంటారు. ప్రభు అందరినీ కాపాడును కాక. హల్లెలూయా. చెప్పారా అందరూ? హల్లెలూయా. నీకు ఆరాటం ఉండాలి, ఆ తాపత్రయం ఉండాలి, నీకు ఆ తిప్పలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక వాక్యం చదివి పెట్టండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 దాకా. అబ్బా, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేసి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి.
తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను అలాగే తండ్రి ఆ సువార్త వ్యాపకం నిమిత్తము నాకు సేవ చేశాడు. ఇక్కడ పౌలు గారు వాడిన భాషలోకి వెళ్ళిన గొప్పగా అనిపించే మాట, అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా అనండి. ఏమిటి అతని యోగ్యత? 6 భాషలో మాట్లాడతాడు. ఏమిటి అతని యోగ్యత? ఒక పాయింట్ అందుకుంటే అతను అనర్గళంగా దూసుకెళ్ళిపోతుంటే మనం కంటి చూపు తప్ప నోటు మాట మిగలదక మనకి. ఏంటండి యోగ్యత? మీ విషయమై చింతించు వారిలో అతని వంటి వాడు ఇంకొక లేడు. ఫిలిప్పీలకు రాస్తున్నాడు పౌలు గారు. ఫిలిప్పీ సంఘం రాస్తూ, తిమోతి వేరే చోట పనిలో ఉన్నాడు, తనతో పాటు సేవలో తిరుగుతున్నాడు, కానీ ఫిలిప్పీ సంఘం పట్ల, వారి ఆధ్యాత్మిక అనుభవాల పట్ల, శ్రమ జీవితం పట్ల ఇతనికి ఒక కన్సర్న్ ఉండిందంట. అంటే పౌలు గారితో ప్రైవేట్ సంభాషణలు కూర్చున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, అయ్యా వాళ్ళు ఎలా ఉన్నారయ్యా, ఫిలిప్పీ సంఘం నుంచి ఏదైనా కబురు వచ్చిందా, పాపం ఇప్పుడు చెరసాల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, వాళ్ళందరూ బాగున్నారా? పౌలు గారు ఆశ్చర్యపోయి, వాడు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తాడరా, మీ గురించి విచారించడం అతని వంటి వాడు ఎవరు లేడు, నా దగ్గర బొల్లి మంది సేవకులు ఉన్నారు, కానీ మీ గురించి ఎప్పుడు తలంచుకొని బాధపడతా ఉండేవాడు తిమోతి ఒక్కడేనా నాయన అని వాళ్ళకి లేఖ రాసినప్పుడు ఆ విషయం ప్రస్తావించుకుని ఉండలేకపోయాడు. దేన్ని బట్టి? పౌలు గారితో కలిసి సేవలో సాగుతున్నప్పుడల్లా అతని హృదయం పడే తాపత్రయాన్ని పౌలు గారు గమనించి ఆ మాట వాళ్ళకి రాస్తున్నాడు. ఎందుకంటే తిమోతిని మీ దగ్గరికి పంపాలనుకున్నాను, తిమోతిని ఎందుకు పంపాలనుకున్నానంటే మీ విషయమై చింతించు వారిలో అతను అంటూ ఇంకెవరు. ఎవరిని పంపాలి సేవకి? ఒక ప్రాంతం పట్ల, ఒక గుంపు పట్ల, ఒక సంఘం పట్ల ఎవరికి ఆసక్తి ఉంటుంది, ఎవరికి భారం ఉంటుందో వాళ్ళు కరెక్ట్. హలో, నినివే మీద భారం లేనప్పుడు అలాగే ఉంటుంది, సిక్కాగానే ఉంటుంది. అబ్రహాం గారికి అయితే సొదొమ మీద కూడా భారమే. ఆమె పురమాయించలేదు దేవుడు. నేను వెళ్ళి చూసి వస్తాను నానా అన్నాడు. నువ్వు వెళ్ళినానా కొంచెం చూసిరారా అనలేదు దేవుడు. కానీ తనే అడ్డం పడిపోతున్నాడు. నేను ట్రై చేస్తాను, ఒక 50 మంది ఉంటారేమో, అలాగే 10 మంది దాకా వచ్చాడు. తనకు సొదొమకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఊరు అక్కడే ఉన్నాడు కదా, పోనీ వెళ్దామని ఎప్పుడు అనుకోలేదు. అవసరాన్ని బట్టి చెరపట్టబడ్డాడని తెలిస్తే వెళ్ళాడు, యుద్ధం చేశాడు, విడిపించాడు, వచ్చాడు తప్ప అక్కడ ఉండాలని కోరుకోలేదు. కానీ నాశనం అయిపోతుందని తెలిసినప్పుడు కేవలం రక్షణ బాధ్యత తప్ప అనుబంధాలు, ఆప్యాయతలు, బంధుత్వాల కోసం అతను వెళ్ళలేదండి. ఆ ఊళ్ళో మా ఊడు ఉంటాడు కాబట్టి వెళ్తాం, సరదాగా సెలవులకి వెళ్తాం, 2 రోజులు ఉండి వస్తాం. మనకి సెలవులు వస్తే యేసు ప్రభు రక్తమే ఇచ్చాయి, ఆత్మీయులందరూ అటకెక్కేస్తారు. పొద్దురుకొస్తే ఇల్లే కదా, సెలవులు వచ్చినప్పుడల్లా సొంత వాళ్ళు, ఇల్లు అద్దులు కదా. మరి నువ్వు ఎన్ని ఆత్మ విషయము, అభిషేకం, కల్వర్ రక్తం, సిల్వర్ రక్తం ఎన్ని మాట్లాడినా నీ సొంత రక్తమే లేకెత్తుంటుంది. నేను మళ్ళీ అడిగామనుకో యేసు రక్తం పవర్ఫుల్ అమ్మ, యేసు రక్తమే. ఈ రక్త సంబంధాలు గొప్ప, ఆత్మ సంబంధం మళ్ళీ ఎవరు? ఆత్మ సంబంధాలే, డైలాగులే. ఆత్మ సంబంధంలో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుతుందండి, ప్రార్థన చేద్దాం. అదే రక్త సంబంధాలు అంటే డ్యూటీ సెలబెట్టి కింద మీద ఇప్పుడు గుండ్లు 10 ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాం, ఎన్ని 100 కిలోమీటర్లైనా. నేను చెప్పింది అబద్ధమా? మౌనంగా ఉండే తెలివితేటలు తెలుసు. సహజంగా అంటే యేసు రక్తం మీద, ఆత్మ సంబంధాల మీద గౌరవం ఉంటుంది, చిన్న చూపే ఉండదు, గౌరవం ఉంటుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్ వచ్చేప్పటికి రక్త సంబంధాలు ఏదైనా జరిగితే అయ్యి బాబాయ్ మా తమ్ముడు కొట్టు చచ్చిపోతారు. ఇక్కడ రైలు అయితే అక్కడ దిగిందాక నాన్ స్టాప్ ఏడిపే. మరిదేవుడు అంతకన్నా దాని ప్రార్థనలు రాదు ఎప్పుడును. ఎంత గుడ్ ఫ్రైడే కళ్ళ ముందు సీన్ పెట్టేసినా సరే ఆ కాసేపే బాగా కళ్ళు నలిపేస్తే ఎక్కడో దాగునిపోయిన మిగిలిపోయిన సొక్కోటి బయటకు వస్తుంది. దాన్నే కర్చీపుకి పూసేసి ముఖం అంతా రాసేసి, ఎందుకంటే గుడ్ ఫ్రైడే ఫీల్ తెప్పించాలి కదా. ఏటో ఈ సండే స్కూల్ పనులన్నీ చేస్తారు. ప్రభు స్తోత్రం. తిమోతి యోగ్యత ఏంటి తెలుసా? వాళ్ళని రక్షించి వాళ్ళకి ఆత్మీయ తండ్రిగా ఉండి వాళ్ళని బలపరిచిన పౌలు గారికి వారి పట్ల ఎంత భారం ఉంటుందో తిమోతి కూడా అదే ఉందంట. మీ విషయమై విచారించువాడు, చింతించువాడు అతని వంట ఒకళ్ళాడు. ఆ సంఘం ఎలా ఉందో, ఆ బ్రాంచ్ ఎలా ఉందో, కొత్తగా పెట్టిన విశ్వాసాలు ఎలా ఉన్నారో, ఆ ప్రాంతంలో ఉపదేశం అంతుందా లేదా, వాళ్ళు ఎదుగుతున్నారు లేదా, ఎప్పుడు ఒక చింత ఉంటుందంట తిమోతికి.
పౌలు గారు మురిసిపోయి రాస్తున్నాడు ఆ మాట. అరే అతను ఎందుకు పంపుతానంటే అతనిలాగా మీకోసం బాధపడేవాడు ఎవరు లేడురా, అతని యోగ్యతది. నూతనంగా ఏర్పరచబడ్డ సంఘాలు కానీ, బ్రాంచెస్ సంఘాలు కానీ, ఇంకా సువార్త ఉపదేశం బాగా అందని లోయలలో ఉన్నటువంటి వ్యవహారంగా కనపడబెట్టు. కానీ నీకు అసలు కన్సర్న్ ఉందా? నీ మనసులో ఉన్నారా? నీ ప్రేయర్స్లో ఉన్నారా? నీ ప్రేయర్లో ఉన్నమాట నిజమైతే, నీకు భారం ఉన్నమాట నిజమైతే, సంవత్సరానికి ఒకసారి కూడా ఎలా లభించదా? ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్ అండి. మిషనరీ మూమెంట్కి దీనికి మించిన పాట ఇంకా రాలేదేమనిపిస్తుంది నాకు. ₹1,00,00,000 దాన్ని నెత్తిన పెడితే ఇంక చాలా దానికి అవమానం ఇచ్చేసినట్టే ఆ పాటకి. అంత విలువైన సాంగ్. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటి కొందరే. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను. ఎంత అసలు ముఖం పట్టుకొని అడుగుతున్న ప్రశ్న కదండి. ఇంకా ఈ రకం కాదు, ఇంకా ఏసు రక్తం ఇచ్చి ఇంత స్ట్రైట్ అటాక్ అని సాంగ్లో. మంచి ఫేస్ ఉన్న పిచ్చి మీద 140 వేసినట్టే బాలు అయితే వికెట్లు అయితే ముఖం ఎగిరిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి, గురి చూసి వదిలిన బాణంలాగా. ఇంకా పొద చుట్టూ తిరిగేస్తాం కదా, మధ్యలో పాము పిల్లలు నెట్టుకొని. అది ఎప్పటికీ తెమలతో సావదు. అది ఒక పెద్ద కర్రెట్టుకొని పొద చుట్టూ తిరిగేస్తుంటాడు. అది ఇంగ్లీష్లో అంటారు కదా, బీటింగ్ అరౌండ్ ద బుష్ అని. అదేనే తెలుగులో చెప్పాను. అందులో చిన్న పాము ఉంది, వీడు దాని జోలికి బట్టికి వెళ్ళడం, చుట్టూ తిరిగేసి కలదొక్కేస్తుంటాడు. ఇక్కడ కొన్ని వారాల వరకు గడ్డి కూడా మలవదు, అలా తిరిగేస్తాడు వీడు. వీడితో కూడా గడ్డి తెచ్చిపోద్ది, పాము సావదు. ఉట్టిదే అంశం చుట్టూ అలాగా కథ నడిపేయటమే. ఇక్కడే మా సమీపంలో ఒక పెద్ద సంఘం ఉంది, కాస్ట్లీ సంఘం. వారానికి కొన్ని లక్షల రూపాయలు చందా వచ్చే సంఘం. వాళ్ళకి బస్సులు, గొడవ, గోత్రం, టీము. సంవత్సరానికి ఒకరోజు డే ఆఫ్ ఎవాంజలిజం అని పెడతారు. సంవత్సరానికి ఒకరోజు అనుదినము అన్ని జనుల్లో రక్షణ సువార్తను ప్రకటించని వాక్యం చెప్తుంది. సమయం ఉందో ఆ సమయం చెప్పండి. సంవత్సరానికి ఒకరోజు పెట్టారు. ఫోన్లే పెట్టారంటే ఆ గాస్పెల్ కమిటీ ఒకటి ఉంటుంది, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి ఒక కార్యవర్గం ఉంటుంది, దానికి ఒక 3 బస్సులు పెట్టారు. ఇటు ఏంటది వాడచీపురపల్లి దగ్గర గ్రామాన్ని పెట్టుకున్నారు. మరి 3 బస్సులు జనం. ఇంతమందికి అక్కడ మధ్యాహ్నం వండడానికి ఒక వంటోడు, ఆడికి ఒక అసిస్టెంట్, ఆడికి ఒక టీం, మళ్ళీ మీల్స్ కమిటీ. ఒక బస్సులో వెనకాల 4 సీట్లు ఈ కమిటీకి, కూరగాయలకి, ఈ చికెన్లు, ఈ గొడవకే సరిపోయాయి. 10 గంటలకి అనుకున్నారు, ఇక్కడే 10 అయిపోయింది. ఆడికి వెళ్ళేపాటి 11:15 అయింది. ఆడు పొయ్యి ఎట్టుకొని ఆడి దగ్గర హడావుడి బ్యాచ్ ఉంటుంది కదండి. బాబా ఇంకెవరు కావాలి నీకు, అన్నీ వచ్చినాయా చూసుకో, మళ్ళీ రేపు కొత్త అదే అది అంటాడు. ఆడు ఎరుకోలో ఉంటాడు చూడు, నోర్మ ఎల్లరి చేయక అంటాడు చూడు ఒకడు. ఆడు తమ్ముడు వీడు ఉంటాడు, గుడ్డు అని తెలిసాడు కదా, నోర్మ ఎవరో కానీ కేకలేదు కంట్రోల్ చేయలేదు ఒకడు. ఆడు ఎవడో వీళ్ళు అన్నయ్యే, వీడు వచ్చాడు హడావుడి చేస్తాడు, ఏముండదు. మెల్లిగా ప్రజల్లో కరపత్రులు పంచుకొని చిన్న డ్రమ్ వేసుకొని రండి రండి యేసుని యొద్దకు. ఒకడు ఉంటాడు ఫోన్ చేస్తా, వంట అయిపోయింది వచ్చి. ఆ ఫోన్ వచ్చినంత వరకు వీళ్ళు అక్కడక్కడే తిరుగుతుంటారు, అలా కరపత్రులు పంచుకున్నాం. ఎప్పుడైతే ఫోన్ వచ్చింది, అన్న వంట రెడీ అనగా మంచి ఉద్యమం జరుగుతున్న సువార్త దండ ఎత్త స్టాప్, భోజనాలు టైం అయిపోయింది, అక్కడ 2 అయిపోద్ది. అందరికి మంచిగా మనం సేవకి వెళ్ళాం కదా, నడవాలి కదా, దండయాత్ర చేయాలి కదా, కడుపుని తినొచ్చా, తెగ తినేస్తాడు ఒక్కొక్కడు. 2వ రౌండ్ 3వ రౌండ్ తినేసి, బా బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్, మిల్స్ కమిటీ వారు చాలా బాగా చెయ్యవరండి, సొమ్యం పోయింది. కానీ నిజంగానే అన్నం పెట్టమన్నాడు ఫీల్ అయిపోతున్నాడు వీడు. ఎప్పుడు పెట్టేవారా భోజనం పెడతావా ఎప్పుడా? దేవుని స్తోత్రం. మంచి మంచి చేపలు కొంటావట.
హల్లెలూయా. మంచి విషయం ఉన్న మనిషి అండి బాబు. ఏది పెడితే అది గడ్డి తినే రకం కాదు. సెలక్షన్ కరెక్ట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ. ఇంకా ఆమలక్కలందరూ భోజనం చేసి అద్దెసుకుంటారు. అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయిందండి. ఈ మగ వాళ్ళందరూ ఉండండి, 2 బస్సులు పంపించామంటే ఒక బస్సు ఉంటుంది. ఈ 2 బస్సులు వెళ్ళిపోతారు. పిల్లల స్కూల్ నుంచి వచ్చేస్తారు. అయిపోయింది గాస్పెల్. ఇదంతా ఎట్టకారంగా చెప్పట్లా. చర్చి బోర్డు మీద రాశారు. నాకు దుఃఖం వచ్చింది. 3,80,000 రాశారు ఖర్చు. ఆ వారంలో ఆ చర్చిలో ఒక పెళ్లి జరిగితే వాక్యం చెప్పడానికి వెళ్ళా. మనం వెళ్తే గుడ్డు కూడా వచ్చేం కదా, పెద్ద బోర్డు మీద పెట్టారు. గత వారం సువార్త పరిచర్యకి ఖర్చు వివరాలు 3,80,000. మెట్లు వచ్చింది నాకు. అసలు ఎట్టయితీరా? మనకేం ప్రపంచంలో మనకు తెలియదా రేట్లు? మనం ఎక్కడి నుంచి గాల్లో చూడపడ్డామా? బస్సుకి ఎంత అవుతుందో తెలియదా? వంటవాడికి ఎంత అవుతుందో తెలియదా? తిండికి ఎంత అవుతుందో తెలియదా? నాకు నోట్లో ఫీల్ అవుతాం రాదు కదా, కడుపులో మాటలు. ఆ కమిటీకి ఏకేసి సువార్తకు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి 20,000 ఇచ్చి ఉంటారు మీరు అన్నాను. సువార్తకు వచ్చిన వాళ్ళు డబ్బులు మన బాధ్యత అది అన్నాడు. మరి 3,50,000 ఎందుకంటే మరి అది కమిటీతో మాట్లాడాలి. ఎవరికా మాట్లాడతామంటే తెలుస్తలేదండి. బీపీ మామూలు వచ్చింది నా, ప్రతి ఒక్క అమ్మ వచ్చింది నాకు. అందుకే మిషనరీసు ఇక్కడికి వచ్చి కష్టపడి 50 ఎకరాలు 100 ఎకరాలు సంపాదించి ఒక్కో చర్చికి వెళ్తే ఇప్పుడు 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి. 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం మిషనరీస్ వచ్చి నాన్న చావులు తలకాయలు తాకలు పెట్టాలి ఆస్తులమ్మకు వచ్చి కాళ్ళెళ్ళకలు నడిచి ఇక్కడ చేసి 50 ఎకరం కొనిస్తే 50 సంవత్సరాల సేవ తర్వాత 50 ఎకరం 100 ఎకరం అవ్వాలి కదా. 3 ఎకరాలకు అవుతుంది. కడుపుమండిపోతుంది నాకు కదా. పనికి మళ్ళీ పనులు సిగ్గుండాలి. మళ్ళీ మాట్లాడతాకి ఒక్కొక్కడికనే ఒప్పుళ్ళంత రోషాలండి. 50 ఎకరం 3 ఎకరం ఎలాగైంది నువ్వు మాట్లాడతావు మళ్ళీ. మీ నాన్న ఉన్నప్పుడేమో నీ గుడి సిప్టన్ డాబా నీ ఇల్లు ఎలా డెవలప్ అయింది, చర్చ వెళ్ళకపోయింది. మాట్లాడతాడు ఒక్కొక్కడు మళ్ళీని. లోయలో ఉన్న చెట్లు ఎట్టున్నాయి చూడు, ఆ తోట ఎలా ఉందో చూడు, దర్శించెళ్ళి ఏదన్నా చెయ్యి. మొన్న ఒక ఆయన సువార్త చేస్తా తిరుగుతూ ఉన్నాడు యూట్యూబ్లో. ఆయన చూశాను నేను. ఒక పాడుబడిపోయిన దేవుని మందిరాన్ని చూసి హృదయం ద్రవించిపోయి ఎవరిది 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 అన్న గ్రామంలో ఎవరిని ఎక్కువైతే మాట్లాడతలా. పోన్లే దేవుని మందిరమే కదా, ఎవరు లేకపోతే అని తన డబ్బులతో మనుషులు పెట్టి అదంతా కొట్టించి నీట్గా చేయించి తయారు చేసిన తర్వాత ఆ చర్చలు వచ్చి ఇది నువ్వెవరు హ్యాండర్ చేసుకుంటున్నావు, నీకేం హక్కు అని పెద్ద గొడవ చేసి నువ్వే అధికారం ఇందులో జొరబడుతున్నావు, దీన్ని ఏంటి క్యాప్చర్ చేస్తున్నావా, దీన్ని కబ్జా పెడుతున్నావా అని నన్ను కొట్టినంత పని చేసి మానిపించారు. అంటే ఇప్పుడు ఏంటి? ఆ రోజు నుంచి వాళ్ళు అక్కడ ఉపాసన చేస్తారా? ఆదివారం ప్రారంభం పెడతారా? పోనీ ఓ సేవకున్న గ్రామానికి పంపుతారా? కొట్టుకులాడతాకు వచ్చారంతే. అది మాదే, కాన్స్టిట్యూషన్ ఇదిగో, యాక్ట్ ఇది, రిజిస్ట్రేషన్ ఇది, నెంబర్ ఇది. ఓరి ఇవన్నీ బీరువాలో పెట్టుకోరా. జనమేరా అక్కడ. అసలు మందిరం ఏమైపోతుందిరా, రక్తం మరిగిపోద్ది నాకు అసలు. ఆ వ్యక్తి దీనస్వరం పెట్టి దేవుని మందిరం బాగు చేస్తుంటే అన్యులు కాదండి క్రైస్తవులే కొట్టి తోసేస్తున్నారండి అని వీడియో పెట్టి వచ్చాడు. అని ఎవడా చాలా బాధ వచ్చింది నాకు. ఇదే ఏం క్యారెక్టర్ అండి ఇది? నువ్వు దేనికి కోప్పడాలా, నువ్వు దేనికి బాధపడాలా, దేనికి అడ్డుపడాలా? చాలా తప్పండి ఈ క్రైస్తవ్యం, మంచి పద్ధతి కాదు. ఒక నష్టం జరుగుతుంటే నీ మనసు ఎలా ఊరుకుంటుంది? పోనీ ఎవడో ఒకడు చేస్తున్నాడు బాబు, దీనికి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని క్రమాలు ఉన్నాయి, ఏదో ప్రార్థన చేస్తే చెయ్యి, కానీ దీనికి కబ్జా పెట్టేస్తాడు కొంపతీసి చూసుకోరు. అచ్చే నిన్నెవడు చేయమన్నాడు? ఎవడో ఓ సోసే పాములు పుట్టలు పెట్టేసి లోపల. అంటే ఎంత కాలంగా వాడకపోతే పరిస్థితి వస్తుంది. తప్పు క్రైస్తవులారా, ఈ విషయంలో మీరు రోషం రావాలి. ద్రాక్ష తోటలు ఎట్లున్నాయి, దానిమ్మ తోటలు ఎట్లున్నాయి, లోయలో పుట్టిన చెట్టు చూసుకోవాలి వెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమె చెప్తుంది కదా,
నేను ఇవన్నీ చూడటానికి అక్షోట వృక్షోద్యానానికి వెళ్ళాను. అంటే ఆ తోటలో నేను ధ్యానం చేసుకోవటానికి వెళ్ళిపోయాను. అంటే తన ధ్యానం, తన మనస్సు, తను నిమగ్నమవుతున్న వ్యవహారం సరిగా ఉపదేశం, అభిషేకం, ఆధ్యాత్మిక అనుభవాలు అందకుండా ఎదుగు బొదుగు లేకుండా మిగిలిపోతున్న సంఘాల విషయంలో భారం ఉంది. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉండాలి. రాకడకు సిద్ధపడలేక చతికిల్లబడుతున్నటువంటి నామకార్థ సంఘాల పట్ల భారం ఉండాలి. నగరాల్లో ఉంటున్నాం, బలమైన సంఘాల్లో ఉంటున్నాం, మంచి ఉపదేశాలు, అభిషేకాలు అందుతున్నాయి. ఇవేమీ దొరక, యేసు ప్రభు దేవుడని తెలుసు, పరలోకం తీసుకెళ్తాడని తెలుసు, బాప్తిజం ముందెత్తికి చాలును, అంతకు మించి ఇంకేమీ తెలియని ప్రజలు ఉన్నారు కదా. మనం ఈ విషయంలో బాధ్యత వద్దా? నేను అన్నాను, ఇట్టి సేవలు చేయుటలో మనకు నిలవైన వారికి, మనల్ని ప్రశ్నించే వారికి, మనల్ని ఎగతాళి చేసేవారికి మనం కాస్త మరుగవుతాం. అది కూడా మనల్ని మహిమకు కాపాడే అంత ప్రయోజనకరమైన విషయం అవుతుంది. అలాగా మనం వీళ్ళకు మరుగై దేవుని తోటలో నిమగ్నమైతే ₹1,00,00,000 అనుభవం నాకు తెలుసా. తెలియకనే గనులైన వారి రథాలు నేను కలుసుకున్నాను. దేవునికి స్తోత్రం కలగనగా. చిత్రం తెలిసిన నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాక దొరికింది అనుభవం? అక్షోట వృక్షోద్యానంలో, ఎక్కడ లోయలో చెట్లు, అక్కడికి వెళితే గనులైన వారి రథములు అక్కడ కనపడ్డాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రయాసంలో, ఈ ప్రయత్నంలో ఉండగా ఆదివారం సంఘములో, సిటీలో, మెయిన్ చర్చ్లో ఉండగా రాని అనుభవాలు కొన్ని. ఎక్కడో లోయల్లో నుంచి అక్కడికి వెళ్తే గనులైన వారి రథము వలే పైకెగిరిపోదును, నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. మంచి ఏసీ బస్సులో, సెకండ్ ఏసీలో, ఫస్ట్ ఏసీలో కూర్చోవటమే కాదు సార్. అలాంటి సంఘాలను చూడడానికి, వారిని బలపరచడానికి మనం ఒక దినం కేటాయించుకోగలిగితే, ఆమేన్. నాతో పాటు వచ్చే ఉద్దేశం ఉందో చెప్పండి. నేను ఎప్పుడు ఏదో ప్రాంతానికి వెళ్తూ ఉంటాను. బలమైన పెద్ద పెద్ద సభలకు మాత్రమే కాదు, అసలు ఏవీ లేని భయంకరమైన స్థలాలు కూడా మేము వెళ్ళి ప్రయాసపడి పనిచేసి వస్తుంటాం. వచ్చే మనసుందా? సెలవు పెట్టుకునే ఓపుకుందా? నీ ఛార్జీ నువ్వు పెట్టుకునే కెపాసిటీ ఉందా? నేనేమో నీ ఛార్జీలు పెట్టుకుని తీసుకెళ్ళను. నా సోమ నేను చెప్తున్నాను, తిరగలేక వేలు అయిపోదని ఛార్జీలకే. మీకేం పోతుందా? దేవునికి స్తోత్రం. అసలు నా కారుకి వేసలేకపోతే విజయం ఫాస్ట్ ట్యాగ్ డబ్బులు కొట్టినవడం దొరికితే బాగుండని ఎడుతున్నాను. అన్ని డబ్బులు అయిపోతుంది ఫాస్ట్ ట్యాగ్కే. అటుపోయి తిరిగొచ్చేపటికి లోపేలా చెడ్డది అది. ఏసు రక్తం వేద్యం. ప్రభువా, ఎవడో ఒకటి ఫాస్ట్ ట్యాగ్ సరిపడా లేవు నాయన, నేను చంపేస్తుంది ఇది నన్ను అనిపిస్తుంది ఒక్కోసారి. అటు తిరిగి చెప్పాడు కదా, అయిపోయా డబ్బులు, తిరుగుతుంటే అయిపోయాడు అన్నారు మా వాళ్ళు. భోజనం పెట్టించి పూచి నాది ఛార్జీలు పెట్టుకుని వస్తారా? దేవునికి స్తోత్రం. వసతి అని అడుగుతావా? చాపే, ఇంకేం మాట్లాడతలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదో ఒక మందిరమే ఆశ్రయపురం, ఏదో ఒక సాపి అద్భుతమైన పరుపు. ఆహారం ఏదైనా పర్లేదు, వేడిగా వచ్చే పూచి మాత్రం గ్యారెంటీ. అది చారైనా సరే వేడిగా వచ్చేలాగా నేను మీకు వాగ్దానం చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును. వేడి తినటంలో ఒక మజా ఏంటంటే రుచి తెలీదు, మొత్తం వెళ్ళిపోతాం. తెలుస్తుంది, నోరు కాలిపోతుంది, ఇంకేం తెలుసు అంటే అయిపోయింది. ఎందుకు ఉప్పు సరిపోయి ఏమో వేడెక్కువైపోయింది మొత్తం. పుట్టక ఆయన స్వాహ. కనుక మీకు ఇది మినిమం హీట్ గ్యారంటీ. దేవునికి స్తోత్రం. కనుక ప్రయాసపడదాం. దీని కొరకు మన బంధువులకి, స్నేహితులకి, డ్యూటీ వాళ్ళకి, ఇరుగు పొరులకు కొంచెం మరుగవుదాం, సేవలో తిప్పలు పడదాం. దేవుడు ఇట్లాంటి ఆధ్యాత్మిక అనుభవాలు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో అందరం కూడా మోకరిద్దాం. ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ